ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కనకదుర్గమ్మ జ్ఞానశక్తి క్షేత్రం అనే పీఠం ఉంది. అక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారు వాక్ చెప్తూ ఉంటారు. అలాగే ఎలాంటి సమస్యకైనా పరిష్కరింపబడుతుంది కనుక అందరూ వీలైనంత వరకు రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మేము జ్ఞానశక్తి క్షేత్రం నుంచి మా భక్త బృందంతో కలిసి కామేపల్లి ఓలేరమ్మ తల్లి ఆలయానికి వేంచేసి ఉన్నాము. అక్కడ జరుగుతున్నటువంటి ఆ అమ్మవారి ఆలయాన్ని, అక్కడ జరిగే ఆ మహిమలని, అక్కడ జరిగే కార్యక్రమాలు మీరు కూడా తిలకించండి. మొట్టమొదటగా అక్కడ వాహనాలని అక్కడ పూజారులు పూజ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఎలాంటి ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా రక్షణ అన్నమాట. అలాగే అమ్మవారి యొక్క భక్తులని చూడండి. ఆ మందిరానికి వచ్చినటువంటి భక్తులని పసిబిడ్డలతో సహా వచ్చారు. అలాగే మా వాళ్ళు అమ్మవారికి పొంగలి పెడుతున్నారనమాట. మా భక్త బృందము అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పొంగలి నైవేద్యంగా సమర్పించడానికి, అలాగే భక్తులు ప్రతి ఆదివారము వేటల్ని సమర్పిస్తూ ఉంటారంట. మొక్కుబళ్ళు ఏమైనా కోరికలు తీరితే ఏట్లకు వస్తాము, పొంగలు పెడతాము, చీరలు పెడతాము అని అలా రకరకాల కోరికలను కోరుకుంటూ ఉంటారు. అదంతా మీకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఒకసారి మనం మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాము. అలాగే వాళ్ళకి తాగుడికి బానిసలు అయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారంట. వస్తే వాళ్ళకి ప్రమాణం చేయించి రక్షాకాలం కడతారు. అది కూడా మీకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అది మీరు కూడా తిలకించండి. అలాగే అనిపిస్తున్నటువంటి వాళ్ళకి ఏదో కోరుకుంటే ఆ కోరిక నెరవేరిందని చెప్పి అమ్మవారికి వేటని సమర్పించుకొని పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి చీరలను ఆమె సమర్పించడానికి వాళ్ళ వేడుకతోటి సంబరం చేసుకుంటూ రంగరంగ వైభోగంగా ఆనంద పరోక్షంగా అమ్మవారికి దగ్గరికి ఆలయానికి చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా రండి, వాళ్ళని చూడండి. మేము కూడా వాళ్ళని మాకు చూస్తూ పలకరించడానికి వచ్చినాం వాళ్ళ దగ్గరికి. మేము అసలు ఏటని ఎందుకు సమర్పిస్తారు, అది సమర్పించడం వల్ల ఏంటి అనే దానికి నేను మరొక మారి మీకు వీడియోలో నేను కులంకుషంగా వివరంగా నేను చెప్తాను. ఇప్పుడు ఆ వేటని సమర్పించడం వల్ల ఆ వేటకి మోక్షం కలుగుతుంది, అమ్మవారి ఐక్యం అవుతుంది అనే ఒక విశ్వాసం మన భక్తులందరికీ. ఆ విశ్వాసంతోనే ఆ ఏటకి మోక్షం ప్రాప్తించడానికి అమ్మవారిని సమర్పిస్తున్నారనమాట, మొక్కుబడిగా మొక్కుకొని. కనుక మేము అమ్మవారిలో ఐక్యమై మోక్షం పొందే వేట కనుక దానిని మేము కూడా స్పృశించాలి, దానిని మేము పట్టుకొని స్పృశించి ముద్దాడాలి, అమ్మవారి దగ్గరికి వెళ్తుంది కదా అనే ఒక ప్రేమతో భక్తితో మేము కూడా ఆ పొట్టేళ్ళ దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకొని కాసేపు దాంతో అలా మురిపెంగా ఆట ఆడుకొని దాన్ని ముద్దాడుతూ ఉన్నామన్నమాట. అమ్మవారి దగ్గరికి ఎంత అదృష్టం దానికి, అమ్మవారి ఐక్యం అవడానికి ప్రాప్తం ఉంది చూడండి. అందుకని మేము దాన్ని పట్టుకున్నాము, ముద్దాడుతున్నాం అన్నమాట. అంటే నేను అలాగా వాళ్ళు ఆ మొక్కుబడి వాళ్ళు ఆ వేటల్ని, ఆ పొంగళ్ళని, ఆ యొక్క అమ్మవారి చీర సారెలు నైవేద్యాలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అంటే మినిమం 3కు తగ్గకుండా ప్రదక్షిణ చేయాలన్నమాట. అందుకని వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ వాళ్ళు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వెళ్తూ ఉన్నారు. మనం అక్కడ ప్రదక్షిణ చేయలేకపోయినప్పటికీ అక్కడ చేస్తున్న వాళ్ళు మనం తిలకించి ఆనందపరుస్తూ మనము చేసినట్లుగా మనము అనుభూతి చెందగలిగితే చేసినంత వస్తుంది. అలాగని మీరు రాకుండా ఈ అనుభూతి వస్తుంది కదా అని చెప్పి ఆ మందిరాలకు వెళ్ళకుండా ఉండడం కరెక్ట్ అని నేను చెప్పను, కాకపోతే చెప్తున్నాను. వాళ్ళు అలాగా మందిరం చుట్టూ వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఆనంద పరచులతోటి సంబరం చేసుకుంటూ వీరంగాలు ఆడుతూ మందిరం చుట్టూ తిరుగుతున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కోరిక నెరవేరింది కాబట్టి ఆనందం, పులకింత, పరవశం, వాళ్ళ ఆనందాన్ని ఆ పులకింత పరవశాన్ని వాళ్ళు ఆ విధంగా
తీసుకెళ్తున్నారు. పొట్టేళ్ళు, కోళ్ళు చూస్తున్నారు అక్కడ వాళ్ళందరి చేతుల్లో పాలకాయలు, తప్పట్లు, తాళాలు, అమ్మవారికి వీరంగం అంటే చాలా ఇష్టం. అది అందరికీ తెలిసిన విషయమే. వీరంగం ఆడడం అంటే అమ్మకి చాలా ఇష్టం. ఆమె ఆనందాన్ని వ్యక్తం చేయడం అనేది వీరంగం ఆడటంలోనే వ్యక్తపరుచుకున్నది. నేను చాలా ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానని మనకి ఎరుక చేయడానికి అమ్మవారు వీరంగం ఆడతారన్నమాట. ఎవరైనా కొంతమంది తెలియక అజ్ఞానంతో తెలియక వీళ్ళేంటి ఇలా చిందులేస్తున్నారని అనుకుంటారు. అలా అనుకోవడము పొరపాటు. ఎందుకంటే అమ్మవారు నేను ఆనందంగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎరుక చేయడం కోసము ఆమె అట్లాగా మానవుల్లోకి పూని వీరంగం ఆడుతూ ఉంటారు. అది అందరూ గుర్తించగలరు. ఎవరిని చులకన భావంతో వేదన చేయవద్దు. అలాగే నాకు కూడా ఉప్పెన్ల అమ్మవారు పులకించి ఆమె నా యొక్క శరీరానికి పూని ఆనంద పరవశంతో అలా వీరంగం ఆడారు. నేను కూడా వారితో కలిసి అమ్మవారికి ఇష్టమైన వీరంగం ఆడి నేను కూడా వీరంగం ఆడుతున్నాను. నాకు అమ్మవారి పోలేరమ్మ అమ్మవారి మందిరం దగ్గర వీరంగం ఆడటానికి అమ్మవారు నాకు పూని వీరంగం ఆడేందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అమ్మవారు మన శరీరంలోకి వచ్చి అసలు మనం మానవ మాత్రమే, అది దైవం మన శరీరంలోకి వచ్చి వీరంగం ఆడటం అంటే అది సుఖం అన్నమాట. నేను చెప్పడం కాదు, నేను ఒక బిడ్డనే గురించి చెప్తున్నాను. అది ఎవరు ఏమనుకున్నా మీరు బాధపడదు. ఎందుకంటే అమ్మవారు రావడం వచ్చి వీరంగం ఆడటం అంటే చిన్న విషయం కాదు. అందుకని రాని వాళ్ళు ఎవరైనా ఏమని అనుకుంటే మనకి తెచ్చుకోవద్దు అనమాట. అది ఒక గొప్ప అవకాశం. అది దాన్ని కూడా పెట్టి పుట్టాలన్నమాట. ఇంకా నాకు సమాయించుకోవడానికంటే అమ్మని ఆ ఒక్కలో పూట వచ్చేసరికి దాన్ని సమాయించుకోలేక ఇంకా నేను కొంచెం చాలా అది సమాయించుకొని ఆ అమ్మని నేను పంచుకోవడం వల్ల బాగా బాడీ మొత్తం బాగా భారంగా బరువుగా అనిపిస్తూ ఉంది. చాలా కష్టం అనిపించింది. సమాయించుకున్నా కానీ అది కంట్రోల్ అవ్వడం నా బాడీ నా గమనంలోకి రావడానికి బాగా సమయం పట్టింది. అందుకని నిలబడలేకపోతునేసరికి ఆ పిల్లలు భక్తులు ఆ మందిరం లోపలికి లోపలికి తీసుకువెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అని చెప్పి అక్కడ మందిరం లోపలికి తీసుకొని వచ్చారు. అయినా సరే నాకు కంట్రోల్ అవ్వలేదు. అమ్మవారు బాగా ఉగ్రంగా వచ్చారన్నమాట. మధ్యలో ఆపుకోవడం వల్ల అమ్మని కొంచెం నాకు అది బరువు భారంగా కష్టంగా అనిపించింది అనమాట. అందుకని ఆ స్థితిలో నుంచి బయటికి రావడానికి నాకు బాగా చాలా సమయం తీసుకుంది. తర్వాత తొందరగా రావాలని వాళ్ళు పసుపు నీళ్ళని చల్లారు. ఎందుకంటే ఆ స్థితిలో నుంచి నా గమనంలోకి రావడం కోసమని వాళ్ళు పసుపు నీళ్ళు చల్లారు. అలాగే అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. చూడండి ఒకసారి మీరు కామపల్లి పోలేరమ్మ అమ్మవారి దర్శన భాగ్యం పొందండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. చూసారు అమ్మవారిని ఎక్కువసేపు వాళ్ళు మాకు వీడియో తీయడానికి అవకాశం ఇవ్వలేకపోవడం వల్ల మేము ఎక్కువగా మీకు చూపించలేకపోతున్నాము అమ్మవారిని. అయినా సరే వీళ్ళంతవరకు మేము ప్రయత్నం చేసాము చూపించడానికి. చూడండి అమ్మవారి దర్శన భాగ్యాన్ని మరలా అమ్మవారి అనుగ్రహం పొందండి. చాలా మహిమాన్వితమైన అమ్మవారు పోలేరమ్మ తల్లి. అమ్మవారి ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి, పాత్రులు కండి అమ్మవారి అనుగ్రహానికి. అలాగే ఇందాక చెప్పారు తాగుడికి బానిసలైన వారి గురించి తర్వాత మాట్లాడతాను అని చెప్పి. తాగుడికి బానిసలైన వారు వాళ్ళు బలహీనులయ్యి వ్యసనానికి బానిసలైతే వారిని ఇక్కడ తీసుకొని వచ్చి అక్కడ దీపం పెట్టి దీపం మీద ప్రమాణం చేయించి ఒక రక్షా కంగణం కట్టి ఒక నిమ్మ పన్నుని వాళ్ళకి కడుపులోకి ఇస్తారు.
ఆ విధంగా ఇస్తే వాళ్ళు దాంట్లో నుంచి ఆ బలహీనత నుంచి బయటకు వస్తారనే ఒక విశ్వాసము, నమ్మకం అన్నమాట, భక్తుల నమ్మకము. అందుకని మీ అందరికీ నేను దాన్ని కూడా అది చాలా ముఖ్యమైన అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ కనుక మీకు నేను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అలా మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. మీరు కూడా ఆ అవకాశాన్ని పొందండి. జై దుర్గా భవాని, జై పోలేరమ్మ తల్లి. అదిగో చూస్తున్నారు కదా, ప్రమాణం చేస్తూ రక్షా కంకణం పడుతూ ఉన్నారు. జై దుర్గా, జై జై దుర్గా, జై పోలేరమ్మ తల్లి, జై జై పోలేరమ్మ తల్లి, జై పోలేరమ్మ తల్లి, జై జై పోలేరమ్మ తల్లి. చాలామందే ఉన్నారు అక్కడ వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తాగుడికి బానిసలైన వాళ్ళు అనమాట. ఆ నిమ్మపండు కడుపులోకి తీసుకుంటే ఆ మందును చూస్తే అసహ్యం కలిగిద్ది అని నమ్మకం అనమాట వాళ్ళకి. అందుకని అక్కడ అందరూ క్యూ కట్టున్నారు చూడండి బాగా చాలామంది. ప్రతి ఒక్కరు అక్కడ వచ్చి ప్రమాణం చేయడము, మా రక్ష కంకణం కట్టించుకొని ఆ నిమ్మపండు కడుపులోకి తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఇంకా ఎంత మాత్రం కట్టుబడి ఉంటారో వాళ్ళ విఘ్నతకి వాళ్ళని వదిలేయాలి. అలాగే మన అమ్మవారి యొక్క మందిరం గర్భగుడి ముందు ఉన్నటువంటి ఆవరణని అందరూ తిలకించండి, చూడండి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ పాస్ అవుతూ ఉంది. చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా, పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అంటే బయట ఉండి చూసేదానికంటే కూడా ఆ మందిరంలోకి వెళ్తే, ఆ మందిరంలో బయట కూడా చూస్తుంటే కనిపిస్తుంది చూడండి ఎంత డీసెంట్గా, ఎంత పీస్ఫుల్గా, ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా, చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని, ప్రసన్నం చేసుకొని, అనుగ్రహం పొంది మరలా ఇక్కడికి వచ్చి మందిరంలోకి వచ్చి కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుంటే, అమ్మవారితో మాట్లాడుకుంటే, మన సమస్య గురించి, మనకు కోరిక గురించి మన అమ్మవారికి నివేదించుకుంటే, అప్పుడు అమ్మవారు మన యొక్క కోరికని అమ్మవారు విని మనకి అనుగ్రహం కలిగిస్తారని నమ్మకం అన్నమాట. నమ్మకం కాదు, సత్యం కూడా అది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందడం కోసమని మండపంలో కూర్చొని కాసేపు అమ్మవారితో అలా మాట్లాడుకుంటూ అమ్మవారితో ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. అక్కడ పొంగలు పెట్టిన వాళ్ళు ప్రసాదం పెడుతున్నారు, మొక్కుబడి తెచ్చుకునేవాళ్ళు. అలాగే మా చెల్లెళ్ళు కూడా ప్రసాదం తీసుకుంటూ ఆనందంతో ఒకరికొకళ్ళు అమ్మవారి ప్రసాదం అంటే చాలా గొప్పగా మనం దాన్ని స్వీకరించాలి, గొప్పగా మనం పూజించాలన్నమాట. దేనికైనా అంటే గొప్ప ప్రసాదం, మనం దాన్ని ఎలా భావిస్తే అలాంటి అనుభూతి మనకు కలుగుతుంది. నా నైవేద్యాన్ని స్వీకరించండి, ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి నైవేద్యాన్ని అనుభూతిని పొందండి, తిన్నంత ప్రాప్తం కలుగుతుంది. జై పోలేరమ్మ తల్లి, జై జై పోలేరమ్మ తల్లి, జై దుర్గా భవాని, జై జై దుర్గా భవాని, జై జ్ఞానశక్తి దుర్గమ్మకి జై, జై జ్ఞానశక్తి దుర్గమ్మకి జై. చాలా పెద్దగా ఉంది ఆవరణ, చాలా పెద్దది, చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా. మీరు బాగా తిలకిస్తారని, ఆ యొక్క అమ్మవారి యొక్క పాజిటివ్ ఎనర్జీ మీరు కూడా పొందుతారని మీకు నేను బాగా చాలా చూపిస్తున్నాను. చూడండి. జై దుర్గా, జై జై దుర్గా. మా వాళ్ళు అమ్మవారిని వదిలి ఉండలేక మళ్ళీ వెళ్తున్నారు ఆమె దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ అదే ఏంటంటే మళ్ళీ ఇంకొకటి మూడోది ఏంటంటే రూపాయి కాయిన్ తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర అంటించి చెయ్యి ఇలా పెడితే మన కోరికలు ఎమ్మటే పడుతుందంటే కోరికలు తీరుతాయంట, లేటుగా పడితే లేటుగా తీరుద్దంట, అసలు పడకపోతే ఆ కోరిక తీరదంట. అంటే సబబు కాని కోరిక అని చెప్పి భక్తుల నమ్మకం అన్నమాట. అందుకనే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. రూపాయి కాయిన్ని అలా అంటిస్తే చెయ్యి ఇలా దోశల్లో వచ్చి అమ్మటే తొందరగా కోరిక తీరిద్దంట. అది భక్తుల నమ్మకము. అందుకని మీరు కూడా ప్రయత్నం చేయండి అందరూ. నా కోరిక చాలా పెద్దది అయ్యేసరికి అది నా చేతికి తొందరగా పడలేదు.
నాదంటే విశ్వానికి సంబంధించిన కోరిక నేను కోరుకున్నాను కనుక అది కాస్త ప్రాసెస్ పట్టిద్ది కాబట్టి చాలా లేటుగా ఇంకా పడలా నాకు, చూస్తున్నారుగా. అలాగే ఈ వేటలు సమర్పించిన వాళ్ళందరూ దాని తర్వాత మళ్ళీ అందరికీ వండి భోజనాలు పెడతారు ఇక్కడ అందరికీ. అక్కడ వసతి గృహాలు కాదు, భోజనాలు తినడానికి ఏర్పాట్లు అన్నీ కూడా ఉన్నాయి అమ్మవారి దగ్గర. అవన్నీ చూడండి, మీరు కూడా ఎప్పుడైనా వస్తే. అలా అక్కడ వంటలు చేసుకొని చేసుకున్న వంటల్ని 10 మందికి పెట్టడానికి, భోంచేయడానికి చాలా సానుకూలమైన వసతులు ఉన్నాయన్నమాట అందరికీ. ఇక అక్కడ వసతులన్నీ చూడండి, అక్కడ అందరూ వంటలు చేస్తున్నారు, భోజనాలు తినేవాళ్ళు తింటున్నారు, వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తున్నారు. అవంతా తిలకించండి బాగా. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు అన్నీ అర్థమవటం కోసమని మొత్తం కులంకుషంగా చాలా విపులంగా మీకు అంతా కూడా చూపిస్తున్నాను. ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. అదే తర్వాత వంటలు వండిన వాళ్ళు భోంచేస్తున్నారు, భోజనాలు తృప్తి. జై దుర్గా, జై జై దుర్గా, జై భవానీ, జై జై భవానీ. అన్ని మొక్కుబళ్ళన్నీ అయిపోయి ప్రశాంతంగా రిలాక్స్గా అమ్మవారికి అన్ని సమర్పించుకొని అమ్మవారికి దండం పెట్టుకుని అమ్మవారి అనుగ్రహం పొంది అందరూ కలిసి మళ్ళీ భోజనాలు చేస్తూ ఉన్నారు.